రైతుల పంటలు ఎండబెట్టకండి, దయచేసి మోటార్లు ఆన్ చేయండి, రైతులను కాపాడండి, కావాలంటే క్రెడిట్ మొత్తం మీరే తీసుకోండి, మాకేం క్రెడిట్ అవసరం లేదు, మాకు రైతులు సంతోషంగా ఉంటే చాలు. ఈ కరువు బారి నుంచి మన థర్మల్ విద్యుత్ కేంద్రాలు నడవాలి, ప్రజలకు త్రాగునీరు అందాలి, రైతుల పంట పొలాలు కాపాడాలి. ఇదే మా తపన, మా తాపత్రయం. మా మీద కక్షతోని గోదావరి నీళ్లను విడిచిపెట్టకండి, ఒడిసి పట్టండి, మీ ఈగోలు పక్కన పెట్టండి, ప్రతి చుక్కను ఒడిసి పట్టండి, రాష్ట్ర ప్రజలను కాపాడండి. లేదంటే మాత్రం రాష్ట్రంలో ఏర్పడేటువంటి కరువు వల్ల జరిగే పరిణామాలు, ఎండిన ప్రతి పంటకు, రాలిన ప్రతి రైతు కన్నీటి చుక్కకు, ఆగిన ప్రతి గుండెకు, ప్రజల కష్టాలకు రేపు తెలంగాణ సమాజం మిమ్మల్ని దోషిగా నిలబెడుతుంది. జాగ్రత్త, ఖబర్దార్. థ్యాంక్ యూ. అనుమానాలుంటే తమ్మిడిహట్టి టు సుందిల్ల నువ్వు ఎందుకు ప్రాజెక్ట్ డిజైన్ చేసినావు? నువ్వే కదా ప్రెస్ మీట్ పెట్టింది. ఇట్స్ నాట్ మై ప్రెస్ మీట్. ఆ రోజేమో సుందిల్ల పనికి వస్తుంది, ఇవాళ మేము ప్రశ్నిస్తే నీళ్ళు ఎత్తమంటే పనిచేయదంటవా? నంబర్ 1. నంబర్ 2, నీ రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణ ఇంజనీర్లే నీకు లేఖ రాసింది కదా ఎత్తుదామని. నంబర్ 3, రిటైర్డ్ ఇంజనీర్లు కూడా మినిమం డ్రాడౌన్ లెవెల్ మెయింటైన్ చేస్తూ నీళ్ళు ఎత్తండి అని చెప్పినారు కదా. థ్యాంక్ యూ. ఈటల రాజేందర్ గారిని నేను కలవక మాట్లాడక చాలా సంవత్సరాలు, నెలలు అవుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డికి ఏంటంటే తను ఇరకాటంలో పడ్డప్పుడల్లా ఎదుటి వాళ్ళ మీద బురద జల్లి తప్పించుకునేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉంటారు. దానివల్ల రాజేందర్ గారు ఆయన ఆలోచనతో ఆయన మాట్లాడి ఉంటాడు. గత ప్రభుత్వంలో ఆయన భాగంగా ఉన్నాడు కనుక, ఆయనకి ఈ ప్రాజెక్ట్ మీద అవగాహన ఉంది కనుక, ఆ జిల్లా మంత్రిగా ఆయన పనిచేసింది కనుక ఆయనకు ఉండేటువంటి అవగాహనతో ఆయన మాట్లాడి ఉంటాడు. అంత మాత్రాన ఆయనకు నాకేం సంబంధం? ఈజ్ డిఫరెంట్ పార్టీ, ఐ మీన్ ఏ డిఫరెంట్ పార్టీ. ఇవాళ కొత్తగా కిలాడి కమిటీ రిపోర్ట్ అన్నావు. మొన్నటిదాకా వాళ్ళని నిపుణుల కమిటీ, వాళ్ళు గొప్పోళ్ళని 2.5 సంవత్సరాలు నువ్వే అసెంబ్లీలో మాట్లాడినావు, బయట మాట్లాడినావు. వాళ్ళ రిపోర్ట్ నేను బయట పెడితే దాని పేరు మార్చినావు. నిన్నటిదాకా వాళ్ళు గొప్పోళ్ళు, నేను ఇప్పుడు వాళ్ళ రిపోర్ట్ అంతా బయట పెడితే వాళ్ళు నీకు చెడ్డ పేరు పెడుతున్నావు, నువ్వు వాళ్ళని జైల్లో పెడతా అని మాట్లాడుతున్నావు. సరే, అది దానికి కూడా సమాధానం చెప్తా. అసలు ఈ రేవంత్ రెడ్డికి నా గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? నీ జీవితంలో నువ్వు ఎన్ని పార్టీలు మార్చినావు? చొక్కాలు మార్చినట్టు పార్టీలు మార్చిన రకం నువ్వు. నీకు నాకు నా జీవితంలో నా పుట్టుక బీఆర్ఎస్, చావు బీఆర్ఎస్ అని 100 సార్లు చెప్పిన. మళ్ళీ నేను చెప్పి ఈ చిల్లరగాడికి సమాధానం చెప్పాల్సిన నాకు అవసరం లేదు. ఈ క్యారెక్టర్ లేనోడికి, ఎవడన్నా క్యారెక్టర్ ఉన్నోడు ప్రశ్నించిన, వ్యక్తిత్వం ఉన్నోడు ప్రశ్నిస్తే సమాధానం చెప్పినా దానికి అర్థం ఉంది. వ్యక్తిత్వం లేనోడు, విలువలు లేనోడు, నిజాయితీ లేనోడు చొక్కాలు మార్చినట్టు పార్టీలు మార్చడానికి నేను సమాధానం చెప్పాలా? నిన్నటిదాకా అదే రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్ట్ పట్టుకొని అసెంబ్లీలో గొప్పగా మాట్లాడినావు కదా. నిపుణులు 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 ఈ నిపుణులే గొప్పగా చెప్పి నువ్వు మేడిగడ్డ వద్దని అన్నావు కదా. ఇవాళ ఆ నిపుణులే నీళ్ళు ఎత్తన్నారు. నిన్నటిదాకానేమో ఆ రిపోర్ట్ పట్టుకొని నిపుణులు, వాళ్ళు తెలంగాణ అనుభవజ్ఞులు, ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, నిపుణుల కమిటీ అని మాట్లాడినావు. ఇవాళ నీళ్ళు ఎత్తమైన వరకు ఆ నిపుణులు బీఆర్ఎస్ వాళ్ళు అయిపోతారా నీకు? అంటే నీకు నచ్చితే ఒక మాట, నీకు అనుకూలంగా చెప్తేనేమో వాళ్ళు నిపుణులు, నీకు ఉన్నది ఉన్నట్టు చెప్తేనేమో వాళ్ళు బీఆర్ఎస్ మనుషులు అంటావా నువ్వు? సో ఇప్పుడు అన్నారం సుందిలో స్టోర్ చేసిన 5 TMC స్టోర్ చేసిన మీ లెక్క ప్రకారం 1,11,000 క్యూసెక్స్. అయితే ఈ 1,11,000 క్యూసెక్స్ తో మనము 50 lakh acres, మనకు ఉన్నది 45-50 ఫ్లడ్ డేస్ ఇయర్. మనము ఇది లిఫ్ట్ చేసినా కానీ కన్యాకుమారి నుంచి 50 lakh acres కి ఇవ్వగలుగుతామా? వైసాబ్ ఎంత అన్నారు ఆయన? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కరెంటుకు, సింగరేణి థర్మల్కు
ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్కు నీళ్ళు లేవు, కరెంట్ ఆగిపోతుంది, హైదరాబాద్ మంచినీళ్ళు ఆగిపోతాయి, రామగుండం